వచ్చేప్పుడే మాలోచమ్మ గారు కోడని కాలు కింద పెట్టనివారు. ఇప్పుడు అసలు మంచం మీద నుంచే కదనివ్వటం లేదు. మొత్తానికి వాళ్ళు అభ్రంగా చూసుకుంటున్నారులేండి. ఏమిటి అబ్బురం అబ్బురం అని కొత్తగా చెప్తున్నావు? అసలు సంగతి ఏమిటో చెప్పు. మరి చెప్తే కొత్త కోక పెడతారా? నా మనసులో మాట నిజమైతే కొత్త కోక ఏమిటి, పట్టు చీరే పెడతాను. అయితే ఏనండి, శారదమ్మ నీళ్ళు వస్తుంది. ఎంత మంచి కబురు చెప్పావే. వస్తానండి అమ్మగారు. కొత్త చీర మర్చిపోకండి. అయిందంటారా వాచన కట్టడం? అయింది బాబు. సరే త్వరగా బయలుదేరండి, మళ్ళీ వడ్యం వస్తుంది. ఎత్తండి ఎత్తండి. అదేంటి బాబు గారు, శుభం అంటూ చిన్నమ్మ గారికి సూడిదలు ఎత్తుకెళ్తా ఇంకే ఎత్తిరి కావిడి దింపిస్తున్నారు. ఎత్తిరి కావిడి దింపుతాయి కాదురా, ఈ ఇంట్లో దాని పేరు చంపేస్తా. మీకు మీకు ఏర్పడిన పగలతో దానికేమిట్రా సంబంధం? నీళ్లు వస్తున్న చెల్లెల్ని దీవించవలసింది పోయి ఇలా ద్వేషించడం శుభం కాదురా. అనవసరం. అది ఏ రోజున పగవాడి పిల్లమైందో ఆ రోజునే నా చెల్లి కాకుండా పోయింది. అమ్మా ఒకటే మాట, ఈ ఇంటి పొగ కూడా ఆ ఇంటి వైపు వెళ్ళడానికి వీల్లేదు. వదినా వదినా. అమ్మా 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 అత్తయ్య, అమ్మ చిన్నత్తయ్య. అమ్మా పార్వతి వచ్చావా అమ్మా? నేనే వచ్చి చెబుదాం అనుకున్నాను ఈ శుభవార్త. ఆడబడుతులు నా ఇంట్లో కళకళలాడుతూ తిరిగే అదృష్టానికి నేను నోచుకోలేదు వదిన. మళ్ళీ మన కుటుంబాన్ని ఎప్పటికైనా కలుస్తాయంటావా? పార్వతి బాధపడకు. మధ్యలో వచ్చిన కలతలు మధ్యలోనే మార్చిపోతాయి. మమతలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. అమ్మా నాకేంటిచ్చావమ్మా? కలివిడి లడ్డూలు తెచ్చాను. 7 వీధుల్లో పంచటానికి 7 కావిళ్ల సూడిదలు తయారు చేయించాను. అవి పట్టించుకు రావడానికి వాళ్ళ పట్టింపు లడ్డొచ్చాయి. అందుకని ఈ టిఫిన్ క్యారియర్లో తీసుకొచ్చాను. అమ్మా ఆయన వస్తున్నారు. ఆగిపోయావి. మాకెన్ని కక్షలున్నా మీ ముచ్చట్లు గడ్డురాను. కనీసం మీ ఆడవాళ్లలోనైనా మమకారం మానవత్వం మిగిలింటే ఈ చీకట్లు తొలగిపోయిన తర్వాత అయినా వెలిగే సూర్యుడు మన కళ్ళకు కనిపిస్తాడు. ఏమిటి చెట్టిగారి భూమి ఇక్కడుంది? ఈ మావయ్యకు బోల్దు నమస్కారములు చేసి నేను వాయినది అత్తమాను నువ్వు పో పో అంటున్నావని లాలా అంతం లేదని కోపం వచ్చి అత్తయ్య వెళ్ళిపోతూ నన్ను లేపుకుపోయినది. ఈ ఉత్తరంలోని పువ్వును నువ్వు చెవులో పెట్టుకునవలను. ఇట్లు విధేయుడు కిత్తి. బాగా చెప్పావు. అన్నట్టు మర్చిపోయాను, మీ వేరే